Hallelujah. 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 Okay. We are not in our houses. We are in the house of the Lord. We are in the presence of the Lord. I think we have to put on a garment of praise. Are you happy to be in the house of the Lord today? Are you happy to be in the house of the Lord? మీరు సంతోషంగా ఉన్నారా అండి దేవుని యొక్క సన్నిధిలో ఉండడానికి? సో అది మన మొహంలో చూపెడదామా? Are you happy to be in the house of the Lord? అందరం బిగ్గరగా హల్లెలూయా చెప్దామా? I think we can do much better than that. Can we say hallelujah? Hallelujah. The name of Jesus has the power to redeem us from every sin. యేసుక్రీస్తు యొక్క నామము పాపం నుంచి విమోచించే శక్తి కలిగి ఉన్నది. The name of Jesus has a power to rescue us from every disease that we face. మన జీవితంలో మనం ఎదుర్కొనే ప్రతి ఒక్క వ్యాధి నుంచి విడుదల చేసుకోగలిగే స్వస్థత The ఉన్నది. name of Jesus can break every chain that you're struggling in your life. మీ జీవితంలో ఏ చెరసాలతో ఏ సంఖ్యలతోనైతే బాధపడుతున్నారో దాని నుంచి విమోచించే శక్తి ఉన్నది. No matter whatever you're going through in your life, the name of Jesus is enough for you to come out of every situation that you're struggling. అలాగే మీ జీవితంలో ఎటువంటి పరిస్థితిలో మీరున్నా సరే యేసుక్రీస్తు యొక్క నామం అనేది సరిపోతుందండి మీ పరిస్థితి నుంచి బయటికి రావడానికి. ఆమేన్. So can we all put our hands together for the name of Jesus? హల్లెలూయా. Come on, let us all put our hands together for the name of Jesus. Come on now. Come on. Amen. You all can be seated in the presence of the Lord. అలాగే దయచేసి దేవుని సన్నిధిలో మీరు అందరూ కూడా కూర్చోవలసిందిగా కోరుతున్నాము. We always believe that when we are in the house of the Lord, we need to be glad and rejoice. అలాగే దేవుని యొక్క సన్నిధిలో ఉన్నప్పుడు మనం ఎల్లప్పుడూ కూడా సంతోషంతో ఆనందంతో ఉండాలి. That is why David says, అందుకనే దావీదు చెప్తూ ఉంటాడు, when they said, let's go to the house of the Lord, I was glad. యెహోవా మందిరానికి వెళదామని వారు చెప్పినప్పుడు నేను ఎంతగానో ఆనందించి The సంతోషించానని reason చెప్తున్నాడు. why David was glad is because he understood what the world could not offer, the presence of the Lord will offer to him. ఎందుకు దావీదు ఆ మాట అన్నాడు అనగా లోకంలో ఏదైతే ఆనందము దొరకదో ఆయన యొక్క మందిరంలో దొరుకుతుందని అర్థం చేసుకున్నాడు కాబట్టి. So one of the reasons how we can receive our breakthrough is being glad coming into the house of the Lord. అలాగే మన యొక్క గొప్ప విజయం పొందుకోవాలంటే ఒక తాళం చెవి ఏమిటనగా ఆయన యొక్క మందిరానికి సన్నిధికి వస్తున్నప్పుడు సంతోషముతో ఆనందముతో రావాలి. ఆమేన్. మత్తయి సువార్త 9వ అధ్యాయము 28 నుంచి 30 వచనాలు. ఆయన ఆ ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గ్రుడ్డివారు ఆయన యొద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా వారు నమ్ముచున్నాము ప్రభా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు ఇది ఎవరికి తెలియకుండా చూచుకొనుడి అని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. Amen. Amen. We see a story where two blind men are approaching Jesus. అలాగే గ్రుడ్డివారు ఇద్దరు యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళడం అనే కథ భాగాన్ని ఇక్కడ చూస్తాము. And they were expecting a miracle from Jesus. యేసుక్రీస్తు నుంచి ఒక అద్భుతాన్ని వారు ఆశిస్తూ ఉన్నారు. And now Jesus is having a conversation with these two people. యేసుక్రీస్తు వీరిద్దరితో అక్కడ సంభాషిస్తూ ఉన్నాడు. And Jesus is asking them a question. ఒక ప్రశ్న యేసుక్రీస్తు వారిని అడుగుతున్నాడు. He's asking, do you believe that I can heal you? మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. Now if we understand Jesus is the Son of God, అలాగే ఒకసారి మనం అర్థం చేసినట్లయితే యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడు అయి ఉన్నాడు. we understand that he carried the power and the glory of God in himself. అలాగే యేసుక్రీస్తులో దేవుని యొక్క శక్తి దేవుని యొక్క మహిమ దాగి ఉన్నది. There is nothing that is lesser than Jesus on earth. అలాగే భూమి మీద యేసుక్రీస్తు ఉన్నప్పుడు ఏది కూడా తక్కువగా లేదు ఆయనకి. But yet Jesus is asking these blind men and telling them that do you believe that I have the capacity to heal you? కానీ యేసుక్రీస్తు యొక్క గ్రుడ్డివారిని ఏం అడుగుతున్నాడు అనగా మిమ్మల్ని స్వస్థపరచగలను అనే ఆ సామర్థ్యం నాకు ఉందని మీరు నమ్ముతున్నారా అని అడిగాడు. The entire Bible from Genesis to Revelation revolves around one thing, and that is do you believe? ఆదికాండము ప్రకటన గ్రంథం నుంచి చూసినట్లయితే బైబిల్ అంతా కూడా ఒకే ఒక విషయం మీద ఆధారపడి ఉంటుంది. అదేమిటనగా మీరు నమ్ముతున్నారా లేదా అనే విషయము. That is what we see in the book of Genesis when we see that Abraham believed in God and it was credited to him as righteousness. అలాగే ఆదికాండంలో అబ్రహాము విషయానికి వచ్చినట్లయితే అబ్రహాము దేవుని నమ్ముకున్నాడు, విశ్వసించాడు కాబట్టి అది ఆయనకి నీతిగా ఎంచబడిందని రాయబడి ఉంటుంది. We see that Noah believed in God and he saved his family from the destruction. అలాగే నోవాహు దేవుని నమ్మాడు కాబట్టి ఆ యొక్క నాశనం నుంచి ఆయన విడుదల చేయబడ్డాడు, సో ఆ యొక్క రక్షించబడ్డాడు. So
one of the ways you can become a hero as per Bible is by having the belief on the inside of you. అలాగే బైబిల్ ప్రకారంగా మీరు గొప్ప యోధులు కావాలనుకున్నట్లయితే దానికి ఏమి చేయాలనగా విశ్వాసము నమ్మకంతో కలిగి ఉండాలి. So now Jesus is talking to this blind man and is asking them a question that do you believe that I can heal you? యేసుక్రీస్తు యొక్క గుడ్డివారిని అడుగుతూ చెప్తున్న మాట ఏమిటనగా నేను స్వస్థపరచగలను అనే నమ్మకం మీకుందా అని అడుగుతున్నాడు. And most often I feel that is the same conversation time and again God is having with us as well. అలాగే మనతో పాటు కూడా దేవుడు సంభాషిస్తున్న మాటలు అడుగుతున్న మాటలు కూడా ఇవే ఉన్నవి చాలా సార్లు. Here if we read the particular scripture, it is not talking about the power of God. అలాగే ఈ యొక్క వచనాన్ని ప్రత్యేకంగా మనం చదివినట్లయితే దేవుని యొక్క శక్తి గురించి ఆయన అడగడం లేదు అక్కడ. It is or nor it is telling that it was only by the power of God that they were healed. అలాగే దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే వారు స్వస్థపరచబడని రాయబడి లేదు. We have to understand that God himself means full of power. అలాగే దేవుడు అనగా ఆయన సర్వశక్తి మంతుడని అర్థం చేసుకోవాలి మనము. But that power will only operate in people when there is a channel of believing. అలాగే శక్తి అనేది ఎప్పుడు పనిచేస్తుంది అనగా విశ్వాసం అనేది ఉన్నప్పుడే శక్తి పనిచేస్తూ ఉంటుంది. Most often we think that our situations will change when we pray, when we fast, when we cry, or maybe we attend 10 multiple services and you think that now you have impressed God so that he can release your miracle. అలాగే అనేక మార్లు మనం ఏమనుకుంటాం అనగా మనం ప్రార్థన చేసి ఉపవాసముని లేకపోతే 10 ఆరాధనలు హాజరవుతే సరిపోతుంది, అప్పుడు ఏడ్చుకుంటా ప్రార్థన చేస్తే దేవుడు నా యొక్క మొరను ఆలకిస్తాడేమో అనుకుంటాము. But the word of the Lord says, కానీ దేవుని యొక్క వాక్యం it సెలవిస్తుంది, says it doesn't matter how much God wants to do, but it says that it matters on how much you believe that God will do in your life. అలాగే దేవుడు ఎంత చేయగలడు అనేది కాదు, కానీ దేవుడు చేయగలడు అనే నమ్మకం నీకు ఎంత ఉందనేది ప్రాముఖ్యమైనది. I always say this, Bible says with God all things are possible. ఎల్లప్పుడూ ఒక మాట చెప్తుంటాను, బైబిల్ చెప్తుంది దేవుడితో సమస్తము సాధ్యమని. But it doesn't write it saying that only with God all things are possible. దేవుడితో మాత్రమే సమస్తము సాధ్యమని రాయబడి లేదండి. But the word of the Lord says that with God whoever believes, then all things are possible unto him. ఎవరైతే దేవుని నమ్ముతారో వారికి సమస్తము సాధ్యమని రాయబడి ఉన్నది. So all your miracles are hidden on how much you're believing in the Lord. నీ అద్భుతము ప్రతి ఒక్కటి కూడా నువ్వు దేవుని ఎంత నమ్ముతావో అందులో దాగి ఉన్నది. Everything that you want to receive is hidden in what you're believing. అలాగే ప్రతిది దేవుని చేతితో పొందుకోవాలనుకుంటున్నావో అది దేవునిలో దాగి ఉన్నది. No matter whatever you want to tap in the realm of the eternal, everything is believed in how much, everything is hidden in how much you believe. అలాగే నిత్యత్వంలోనికి ఎంత ప్రవేశించాలనుకున్నా సరే, మీరు ఎంతగా దేవుని నుంచి పొందుకోవాలనుకున్నా సరే, ప్రతి ఒక్కటి కూడా మీరు ఎంత విశ్వసించి ఎంత నమ్ముతున్నారని దాని మీదనే ఆధారపడి ఉంటుంది. Paul writes in the New Testament and he says that the things that we do not see are eternal and the things that we see are temporary. అలాగే పౌలు రాస్తూ చెప్తున్న పత్రికలో రాస్తూ చెప్తున్న మాట ఏమిటనగా ఏదైతే చూస్తున్నామో అది తాత్కాలికమైనది, ఏదైతే చూడలేమో అది నిత్యత్వానికి సంబంధించిన మాట అని చెప్తూ ఉన్నాడు. So the things that you only receive eternal can only be received to what you're believing in the Lord. అలాగే నిత్యత్వానికి సంబంధించిన విషయాలు ఎప్పుడు పొందుకుంటారు అనగా దేవుడిలో మీరు ఎంత నమ్మకం ఉంచుతున్నారో దాన్ని బట్టి పొందుకుంటూ ఉంటారు. So now when we go back to this scripture, ఎప్పుడైతే ఈ యొక్క లేఖన భాగాన్ని మరలా ఒకసారి now చూసినట్లయితే Jesus is talking to this blind man and is saying that do you believe? యేసుక్రీస్తు యొక్క గుడ్డివారిని అడుగుతున్న ప్రశ్న ఏమిటనగా నువ్వు నమ్ముతున్నావా అని And they అడుగుతున్నాడు. say yes Lord we believe. అవును ప్రభువా నేను నమ్ముతున్నానని చెప్పాడు. And then we see that it is written that Jesus lays his hands on the blind man and says may it be done according to your faith. అలాగే యేసుక్రీస్తు ఆ యొక్క గుడ్డివారి మీద చేతుల నుంచి చెప్తున్న మాట ఏమిటనగా నీ విశ్వాసము చొప్పున నీకు కలుగును గాక అని చెప్పాడు. He is not saying that now I'm placing my hands on your eyes and your eyes will be opened. అలాగే నా చేతులు నీ యొక్క కళ్ళ మీద ఉంచుతాను అప్పుడు నీ స్వస్థత పొందుకుంటావు అని చెప్పలేదు యేసుక్రీస్తు. He's not telling that now that I'm touching you that you will be made whole. నేను ఇప్పుడు నిన్ను తాకినప్పుడు నువ్వు పరిపూర్ణంగా స్వస్థత పొందుకుంటావు అని చెప్పలేదు. But he's telling even though I'm touching you, నిన్ను తాకినప్పటికీ your healing is dependent on how much you're believing in నీ me. స్వస్థత అనేది నాలో ఎంత నమ్మకం ఉంచి విశ్వాసం ఉంచినో దాన్ని బట్టి ఉంటుంది అని చెప్తూ ఉన్నాడు. And today I want to tell you, ఈ రోజు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను, the world that you want to live in, ఈ లోకంలో ఏదైతే జీవిస్తూ ఉన్నారో, the success that you want to live in, మీకు కావాల్సిన గొప్ప వర్ధిల్లత the ఏదైతే breakthrough that కావాలనుకుంటున్నారో, you're looking for, గొప్ప విజయం ఏదైతే the కావాలనుకుంటున్నారో, things that you're praying for, నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తూ the ఉన్నావో, things that you're desiring for, నువ్వు దేని గురించి అయితే వాంఛిస్తూ ఉన్నావో, the things that you wish that you had in your life, నీ జీవితంలో ఇవి ఉంటే బాగుండు అని దేని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నావో, they do not depend on how much God wants to give you. దేవుడు ఎంతగా నీకు ఇవ్వాలనుకుంటున్నాడో దాని మీద ఆధారపడి ఉండదండి. Because the word of the Lord says that God himself has given everything that you need and he has put it under the subjection of Jesus. అలాగే
దేవుడు చెప్తున్న మాట ఏమిటనగా, వాక్యం చెప్తున్న మాట ఏమిటనగా, దేవుడు నీకు కావాల్సిన ప్రతి ఒక్కటి ఇచ్చాడు. అది యేసుక్రీస్తు సందడిలో విధేయతలో దాగి ఉందని చెప్తూ And ఉన్నాడు. he has freely given Christ to us. అలాగే మనకి ఉచితముగా క్రీస్తుని ఇచ్చాడు. So now God is not doing anything, yet he is at rest, because whatever needs to be done has already been done for us. అలాగే దేవుడు చేయవలసింది ఏదైతే ఉందో మన కొరకు సంపూర్ణంగా పరిపూర్ణంగా ఆయన చేసి ఉన్నాడు. But the only thing that we need to do, కానీ మనము చేయవలసిందల్లా, do you believe in what the Lord has told you? ప్రభువు చెబుతున్న మాటని నువ్వు విశ్వసించి నమ్ముతున్నావా? Maybe you're saying, Akka, I've been waiting for a long time for my marriage. అలాగే నా వివాహం కోసం చాలా కాలంగా ఎదురు చూస్తున్నాను అక్క అని మీరు చెప్తున్నారేమో. I'm believing for a healing for a long time now. చాలా కాలంగా నేను స్వస్థత కోసం ఎదురు చూస్తున్నానని చెప్తున్నారేమో. Maybe you're saying that I've been waiting for my financial breakthrough for the last decade. అలాగే చాలా 10 సంవత్సరాల నుంచి నేను ఈ యొక్క గొప్ప విజయము నా యొక్క ఆర్థిక విషయాల్లో రావాలని ఎదురు చూస్తున్నాను అంటున్నావేమో. The word of the Lord is telling you. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీకు. Do you believe that I can do that in your life? నీ జీవితంలో నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అని అడుగుతున్నాడు. If you believe that I can do it, may it be done according to your faith. నేను చేయగలను నువ్వు నమ్ముతున్నట్లయితే నీ విశ్వాసము చొప్పున అది జరుగును గాక. If you are expecting a healing today, ఈ రోజు నువ్వు స్వస్థత కోసం ఎదురు చూస్తున్నట్లయితే may it be done according to your faith. నీ విశ్వాసము చొప్పున అది జరుగును గాక. Maybe you're looking for a job today. నువ్వు ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో. May it be done according to your faith. ఇది నీ విశ్వాసం చొప్పున జరుగును గాక. Maybe you're looking for a new business opportunity. క్రొత్త వ్యాపారం కోసం ఎదురు చూస్తున్నావేమో. May it be done according to your faith. నీ విశ్వాసం చొప్పున అది జరుగును గాక. Maybe you're thinking that I'm going to be a person that is going to change the line of my generation. May it be according to your faith. నా తరాన్ని మార్చే వ్యక్తిగా నేను ఉండాలనుకుంటున్నాను నువ్వు చెప్పినట్లయితే అది జరుగును గాక నీ విశ్వాసము చొప్పున. Because I believe, నేను నమ్ముతున్నాను, my Bible says నా బైబిల్ చెబుతుంది that whatever needs for the sickness or whatever needs for a financial breakthrough, the Lord Jesus Christ has done it for us on the cross. అలాగే ఆర్థికంగా మనకి ఏ అవసరం ఉన్నా సరే, ఆరోగ్యంగా ఏ అవసరం ఉన్నా సరే, దేవుడు శిలువ మీద అదంతా కూడా సంపూర్ణంగా ముగించాడని రాయబడింది And then వాక్యంలో. he said it is finished. అది సమాప్తమైందని చెప్పాడు. And then he said it is finished. ఇది సమాప్తమైందని చెప్పాడు. తర్వాత Everything that you're trying in your life, let me tell you, that has been already finished on the cross for you. All that you need to do is tap into the realm of the supernatural, apply your faith and receive it, because God is willing to give you much more than what you can expect. God is willing to give you beyond your expectation, because he's a good father. అలాగే నువ్వు నేను దేని గురించి అయితే ఆలోచిస్తూ దేని గురించి అయితే విశ్వసిస్తూ ఉన్నామో, ఒక మాట చెప్పాలంటే శిలువ మీద దేవుడు కూడా ఆ యొక్క మాటలన్నిటిని కూడా ముగించాడండి. ఆ యొక్క కార్యములన్నిటిని కూడా చేసేసాడు. నువ్వు నేను చేయవలసింది ఏమిటనగా, మానవ అతీతమైన ఆ యొక్క కార్యములు మనం దేవుడు చేయగలడనే నమ్మకంతో ఆయన దగ్గరికి మనం వెళ్ళాలి, ఆయన దగ్గరికి మనం అడుగు పెట్టాలి. So today I have a good news for you. ఈ రోజు నేను ఒక శుభవార్త కలిగి ఉన్నాను. Everything that you've been praying for, నువ్వు దేని గురించి అయితే ప్రార్థిస్తూ ఉన్నావో, everything that you've been fasting for, నువ్వు దేని గురించి అయితే ఉపవాసం ఉంటూ ఉన్నావో, everything that you've been crying for in the presence of the Lord, దేవుని యొక్క సన్నిధిలో దేని గురించి అయితే నువ్వు ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నావో, it has been finished. అది జరిగిపోయింది. It has been given. అది సమాప్తమైంది. It has been freely given to you. అది నీకు ఉచితముగా ఇవ్వబడింది. Freely given through the best price of the blood of Jesus. యేసుక్రీస్తు యొక్క విలువైన ఆ యొక్క విలువైన ఆ యొక్క రక్తంతో నీకు ఇవ్వబడింది. But who taps into this realm? కానీ ఈ యొక్క దీనిలోకి ఎవరు వస్తారండి? Only those who have faith, depending on what you want to receive. అలాగే దేవుని దగ్గర నుంచి ఏది పొందుకోవాలనుకుంటున్నావో ఆ యొక్క విషయంలో విశ్వాసం కలిగి ఉండడం ద్వారా మాత్రమే. And today I'm praying, ఈ రోజు నేను ప్రార్థిస్తున్నాను, everything that you're believing for, నువ్వు దేని గురించి అయితే నమ్ముతూ విశ్వసిస్తూ ఉన్నావో, may it be done according to your faith. అది జరుగును గాక నీ విశ్వాసము చొప్పున. Every breakthrough that you're looking for, నువ్వు ఏ ఒక గొప్ప విజయం కోసం అయితే ఎదురు చూస్తూ may ఉన్నావో, it be done according to your faith. నీ విశ్వాసము చొప్పున అది జరుగును గాక. Are you ready to tap into the supernatural realm today? మానవ అతీతమైన లోకంలోనికి వెళ్ళడానికి మీరు సిద్ధంగా